ఈ దినాన మా బిడ్డల్ని వాడుకుంటున్నాడు అంటే ఊరికే వాడుకోవట్లేదు. దాని వెనక ఎంతో త్యాగం, ఎంతో కన్నీరు. 2 సార్లు దొంగలు పడ్డారు. ఇక్కడ శుక్రవారం ఉపవాస ప్రార్థన జరుపుతుంటే ఈసమంత బంగారం ఉంచకుండా దోచుకొని పోయారు. గాజులు, నక్లెస్లు, ముగ్గురు పెద్ద పాపలు ముగ్గురు కొరకు నక్లెస్ సెట్ చేయించాను, పెళ్ళిళ్ళకి ఈజీ ఉంటుందని. వారి సెట్స్, నా గాజులు, మా చైన్స్, 7 పిల్లల చైన్స్, చివరికి ఆదివారపు చందా కూడా ఉంచలేదు, కాయిన్స్తో సహా తీసుకొని పోయారు. తెల్లవారి క్రిస్మస్ పేస్ట్ కొనటానికి డబ్బులు లేదు. ఉప్పు వేసుకొని అందరం మొఖాలు కడుక్కొని, ఈ ప్రక్కింట్లోనే సైమన్ ఉండేవాడు, ఆ రోజు పండగ కనుక మమ్మల్ని భోజనానికి పిలిచాడు. ఆరాధన తర్వాత ఉప్పు వేసుకొని మొఖాలు కడుక్కొని వచ్చామంతే. 100 తులాలు బంగారం, 3 7,000 రూపాయలు చందా, 3 కెమెరాసు మొత్తం ఖాళీ చేశారు. వచ్చాం, చక్కగా క్రిస్మస్ పాటలు పాడాం, ఆరాధన చేసాం, వాక్యం చెప్పాం, వారింటికి వెళ్ళాం, భోజనం చేసాం, ఇంటికి వెళ్ళిపోయాం. ఏ ఒక్కరికి ఇలా జరిగిందని చెప్పలేదు. చెప్తే పండగ పూట వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. వారి సంతోషాన్ని మేమెందుకు పాడు చేయటం అని వెళ్ళిపోయాం. 4 o'clockకి సూరారం నుండి డేవిడ్ అని ఒక మలయాళీ పాస్టర్ గారు అయ్యగారి దగ్గరికి లైసెన్స్కి వచ్చారు. అయ్యగారు ఆర్టీఓ ఆఫీసరు, గజిటెడ్ ఆఫీసరు, ఆల్ వెహికల్స్ లైసెన్స్లు ఇస్తారు కనుక ఆ రోజు సెలవు కనుక ఆయన బయలుదేరి వచ్చారు. అయ్యగారు పడుకున్నారు. నేను వెళ్ళి తలుపు తీస్తే పాస్టర్ గారు కూర్చోబెట్టాను. కూర్చోబెట్టిన తర్వాత అయ్యగారు రాత్రి ఇలా జరిగిందని ఆయనకి చెప్పాను. ఫస్ట్, అమ్మ మీది రాతి గుండా మాంసపు గుండా అన్నారు. ఫస్ట్ క్వశ్చన్, ఎందుకండి అన్నాను. 100 తులాల బంగారం పోగొట్టుకొని నువ్వు వెళ్ళి ఎలా క్రిస్మస్ పాటలు పాడావు, ఎలా ఆరాధన చేసావు, ఎలా సంతోషంగా ఇంత హ్యాపీగా ఎలా చెప్తున్నావు, ఏదో మామూలుగా సింపుల్గా జరిగినట్టు చెప్తున్నావు అన్నారు. నేను అన్నాను, యోబులాగా యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నారు, యెహోవా నామమునకే మహిమ కలుగును గాక, ఆమెన్. అంతే. ఆ తర్వాత కొన్ని దినాలకు నా పెద్ద కుమార్తెకు మ్యాచ్ కుదిరింది. 50 తులాల బంగారం తీసుకొని వచ్చారు వాళ్ళు. హల్లెలూయా. ఇలా చెప్పుకుంటూ వెళ్తే లెక్కలేనన్ని అద్భుతాలు, లెక్కలేనన్ని ఆశ్చర్య కార్యాలు మా జీవితాల్లో దేవుడు జరిగించారు, మీ జీవితాల్లో కూడా జరిగించారు. ఇందాక పాస్టర్ అనూక్ గారు ప్రాఫెసీ చెప్పినట్లు జరిగించబోచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా.